అంజలి కన్న తండ్రి రాకతో గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న గీతాంజలి అసలు అంజలి కన్న తండ్రి ఇప్పుడు ఎందుకు వచ్చాడు, ఏ నిజాన్ని గీతాంజలి తెలుసుకోబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, ఈ సీరియల్లో మీకు ఏ క్యారెక్టర్ అంటే ఇష్టమో, ఈ ట్విస్ట్ జరగాలని అనుకునే వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో కూడా ముందుగానే చూసేవచ్చు. అంజలికి తన నైట్ ఇవ్వమని భవితతో చెప్తుంది రత్నం. అప్పుడే ఇక భవిత తన గదికి అంజలిని తీసుకువెళ్ళి తన డ్రెస్ ఏదైనా ఉందేమో చూస్తుంది. అయినా ఇంత కాస్ట్లీ డ్రెస్సులు దీనికెందుకు, ఇంత కాస్ట్లీ డ్రెస్సులు వేసుకుంటే ఇది ఇంకా అందంగా కనపడుతుంది, మామూలు డ్రెస్సులోనే ఇది చాలా అందంగా కనపడుతుంది, ఇప్పుడు ఇలాంటి కాస్ట్లీ డ్రెస్సులు ఇస్తే ఇది ఇంకా అందంగా కనపడుతుంది, అప్పుడు అందరూ కూడా దీన్నే చూస్తారు, అసలు కూడా దీనికి ఇలాంటి కాస్ట్లీ బట్టలు ఇవ్వకూడదు, కానీ ఇప్పుడు నా దగ్గర నైటీ లాంటివి లేవు, మమ్మీ గదిలో ఉన్నాయేమో చూసి ఆ మమ్మీవి ఇద్దాము అని భవిత గీతాంజలి గదికైతే వెళ్తుంది. గీతాంజలి గదికి వెళ్ళి అప్పుడే మమ్మీ నీ నైటీ ఏదోటి ఇవ్వు అని ఆ భవిత అడుగుతుంది గీతాంజలిని. ఆ కబోర్డ్లో ఉంది తీసుకో అని గీతాంజలి అయితే చెప్తుంది. అప్పుడే ఇక భవిత నైటీ తీసుకొని వచ్చి గీతాంజలిది అంజలి చేతికి ఇస్తుంది. అప్పుడే వాళ్ళమ్మ డ్రెస్ అని చాలా మురిసిపోతూ ఉంటుంది. ఆ డ్రెస్ పట్టుకొని అంజలి ఇక చాలా మురిసిపోతూ, అమ్మా నీవు నాకు దగ్గరలో ఉన్నావు, ఇప్పుడు నీ బట్టలు కూడా నేను వేసుకున్నాను, నాకు చాలా ఆనందంగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది అంజలి. తర్వాత అంజలి ఆ డ్రెస్ వేసుకొని ఆ నైటీ వేసుకొని వస్తుంది. అప్పుడే అది చూసిన రత్నం, నైటీ నీకు బాగుందమ్మా, మంచిదే ఇచ్చింది అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని ఇది అమ్మదమ్మమ్మ అని అంటూ ఉంటుంది అంజలి. ఏంటి ఇది మీ అమ్మ నైటీయా, మీ అమ్మ నైటీ నీకు ఇచ్చిందా అని అంటూ ఉంటే లేదమ్మమ్మ భవిత దగ్గర నైటీ లేవంట, అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నైటీ ఇచ్చింది, ఆ అమ్మకి మరి తెలుసో లేదో తెలీదు అని అంటూ ఉంటుంది. అప్పుడే అంజలి ఎంతకైనా మంచిదమ్మా, ఈ నైటీ వేసుకొని మీ అమ్మ కంట పడకో, మళ్ళీ ఏదో ఒక గొడవ చేస్తుంది అని రత్నం అనేసరికి నేను అదే అనుకుంటున్నానమ్మమ్మ, అమ్మకి కనిపించకుండా మళ్ళీ రేపు ఉదయం స్నానం చేసి నైటీ తీసేస్తానులే, ఈ నైటీ వేసుకుంటే అమ్మ నాతోనే ఉన్నట్టుంది అని అంటూ ఉంటుంది అంజలి. చిన్ని చిన్ని ఆనందాన్ని కూడా నువ్వు చాలా బాగా స్పందిస్తూ అనుభవిస్తున్నావమ్మా, నీకు తల్లి ప్రేమని దగ్గర చేయాలని తనకి గీతాంజలికి నువ్వంటే ఇష్టం లేకపోయినా నేను ఇక్కడికి తీసుకువచ్చాను అని అంటూ ఉంటే నాకు తెలుసమ్మమ్మ అని అంటూ ఉంటుంది అంజలి. తర్వాత అర్ధరాత్రి వేళ అంజలికి ఎక్కిళ్ళైతే వస్తూ ఉంటాయి. అప్పుడే అంజలి వాటర్ తెచ్చుకోవడం మర్చిపోయానే, ఇప్పుడు బయటికి వెళ్తే అమ్మ నన్ను చూస్తుందా, అయినా అమ్మ పడుకుంటుంది కదా, తొందరగా వెళ్ళి వాటర్ తెచ్చేసుకుంటాను అని వెంటనే తను బయటికి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుంటూ ఉంటుంది. ఇంతలో గీతాంజలికి కూడా మెలకు వచ్చి తను కూడా వాటర్ కోసం అక్కడికి వస్తుంది. ఇక నైటీ వేసుకొని అటువైపుకి తిరిగి ఉన్న అంజలిని చూస్తుంది. భవిత నా నైటీ వేసుకున్నట్టుంది, భవిత ఈ టైంలో కిచెన్లో ఏం చేస్తున్నావు అని పిలుస్తుంది గీతాంజలి. అమ్మో అమ్మ వచ్చేసింది, ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు నేనే తన నైటీ వేసుకున్నానని తెలిస్తే అమ్మ గొడవ చేస్తుంది అని అంటూ ఉంటుంది. కంగారు పడిపోతూ ఉంటుంది అంజలి. ఇక కంగారు పడిపోతూ ఉండగా, ఏ భవిత నిన్నే ఒకసారి ఇటు తిరుగు, ఏంటి ఫేస్ చూపించకుండా అలా తిరిగి ఉండిపోయావు అని అడుగుతూ ఉంటుంది గీతాంజలి. అప్పుడే ఇక అంజలి టెన్షన్ పడుతూ గీతాంజలి వైపుకి తిరుగుతుంది. అప్పుడే ఇక గీతాంజలి తన నైటీ వేసుకున్న అంజలిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక షాక్ అయిపోతూ నైటీ తీసుకుని వెళ్ళిన భవితని గట్టిగా ఒక కేక్ అయితే కొడుతుంది, గట్టిగా పిలుస్తుంది. భవిత అని గట్టిగా పిలవంగానే ఇక అందరూ కూడా ఒక్కసారి ఉలిక్కిపడి వచ్చేస్తారు. ఏంటి మమ్మీ నేనెక్కడో ఉన్నట్టు అంత గట్టిగా పిలిచావేంటి అని అడుగుతూ ఉంటుంది భవిత. అసలు ఈ నైటీ దీనికి ఎవరిచ్చారు అని అడుగుతూ ఉంటే, అదేంటి మమ్మీ నిన్ను అడిగే కదా ఈ నైటీ నేను తీసుకొచ్చుకున్నాను, మళ్ళీ అలా అడుగుతావేంటి అని అంటూ ఉంటుంది భవిత. నువ్వు నన్ను అడిగిందేంటి, నైటీ ఉందా మమ్మీ అని అడిగావు, అది నీకనుకొని నేను తీసుకోమని చెప్పాను,
ముందే నువ్వు ఈ అంజలికని చెప్పుంటే అసలు నేను తీసుకోమని చెప్పేదాన్నే కాదు అని అంటూ ఉంటుంది గీతాంజలి. ఇక గీతాంజలి అలా అనేసరికి అప్పుడే ఒక్కసారి భవిత షాక్ అయిపోతూ, సారీ మమ్మీ, నేను అంత దూరం ఆలోచించలేదు అని అంటూ ఉంటుంది. ఆలోచించాలి భవిత, ఆలోచించాలి. ఆలోచించకపోతే కుదరదు. ఇదంటే నాకు ఇష్టం లేదని తెలుసు. అప్పుడు నా బట్టలు ఇస్తే నేను ఎలా ఒప్పుకుంటాను అనుకుంటున్నావు? ఆ మాత్రం నీకు తెలివి లేదా? ఆలోచించాల్సిన అవసరం లేదా అని అడుగుతూ ఉంటే, సారీ మమ్మీ, ఇంకెప్పుడు కూడా ఇలా చేయను, నన్ను క్షమించు మమ్మీ అని అంటూ ఉంటుంది. క్షమించడం కాదు, ఏయ్ నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకొని ఆ నైట్ ఇలా తీసుకురా అని అంటూ ఉంటే, వదిలేసే గీతం, ఏంటి అర్ధరాత్రి గొడవ అని అడుగుతూ ఉంటాడు భువనచంద్ర. మీకు గొడవలాగే ఉంటుంది, కానీ నాకు మాత్రం మామూలుగా లేదో, హేయ్ వెళ్ళు అని అంటూ ఉంటుంది గీతాంజలి. అప్పుడే ఇక గీతాంజలి అలా చెప్పంగానే అంజలి అయితే రూమ్కి వెళ్తుంది. ఏంటమ్మా కిందేదో అరుపులు వినబడుతున్నాయి అని రత్నం అనంగానే, నైటీలో అమ్మ నన్ను చూసేసింది అమ్మమ్మ, ఇప్పుడు నైటీ తీసేసి తన దగ్గరికి తీసుకురమ్మని చెప్తుంది, ఏం చేస్తుందో ఏంటో అని అంటూ ఉంటుంది అంజలి. సరే నన్ను కూడా తీసుకువెళ్ళి ముందు నైటీ మార్చుకొనిరా అని అంటూ ఉంటుంది రత్నం. అప్పుడే ఇక రత్నాన్ని తీసుకొని అంజలి నైటీ తీసుకొని వస్తుంది. అమ్మని ఎందుకు డిస్టర్బ్ చేసావు నువ్వు? అమ్మని ఎవరిని తీసుకురమ్మన్నారు కిందకి అని అడుగుతూ ఉంటే, నువ్వు అరిచే అరుపులకి కేకలకి నాకు మెలకు వచ్చింది, ప్రత్యేకంగా ఎవరు నన్ను లేపాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రత్నం ఇక అలా అంటూ ఉండగా, ఇలాగే నైటీ అసలు ఇప్పుడు ఏం చేస్తావు? అయినా ఒక నైటీ దగ్గర ఏంటంత పెద్ద గొడవ నువ్వు అని అడుగుతూ ఉంటుంది రత్నం. ఇది ఇంటి పని మనిషి వేసుకున్నా కూడా నేను అంతగా పట్టించుకునేదాన్ని కాదు, కానీ ఇది పని మనిషి కన్నా నా ముందు చీపే. ఇది వేసుకున్న నా నైటీ నా కళ్ళ ముందు కూడా ఉండకూడదు. నా బట్టలు వేసుకొని ఇది నా కళ్ళ ముందు తిరిగింది కాబట్టి ఇప్పుడు నేను ఇంకొకసారి ఇలా చేయకుండా గుర్తుండిపోయేలా ఒకటి చెయ్యబోతున్నాను అంటూ ఇక నైటీని తీసుకువెళ్ళి తగలబెట్టేస్తుంది. ఇక మంట పెడుతుంది. అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతూ ఉండగా అప్పుడే ఇక రత్నం మౌనంగా ఉంటుంది. అమ్మ అంజలి, మనం రేపు వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండొద్దాం అని అంటూ ఉంటుంది. అప్పుడే గీతాంజలి, అమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, అవునమ్మా నీకు గీతాంజలి అంటే ఇష్టం లేదో, అలాంటప్పుడు ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు, మేము వెళ్ళిపోతాం. ఇలా అర్ధరాత్రులు అపరాత్రులు ఇంటికి అస్సలు కూడా ఇలాంటివి శుభం కాదు. అర్ధరాత్రి పూట ఇంటి ముందు ఇలా బట్టలు కాల్చడం అనేది అశుభంతో లెక్కొస్తుంది. కానీ నువ్వు ఇలా చేస్తున్నావంటే నాకు అస్సలు కూడా ఇష్టం లేదు. ఇంట్లో ఒక కీడు జరిగింది, మీ నాన్న చనిపోవడంతో నేను మరొక కీడుని కోరుకోవడం లేదు. అందుకనే నేను అక్కడికి వెళ్ళిపోతాను మనీష్ వాళ్ళ దగ్గరికి అని అంటూ ఉంటే, అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు? అవునల్లుడు గారు, ఎందుకంటే గీత మరి ఇంతలా ప్రవర్తించడం అస్సలు కూడా నాకు నచ్చడం లేదు. నా పెంపకం ఇదేనా అని నాకు చాలా నా మీద నాకే అసహ్యం కలుగుతుంది అని అంటూ ఉంటే, అప్పుడే ఇక గీతాంజలి ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది. అత్తయ్య తన గురించి మీకు తెలుసు కదా, ఇంకా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే, ఇప్పుడు ఈ మాత్రం మాట్లాడకపోతే మళ్ళీ అంజలి విషయంలో తను ఇలాంటి పనులే చేస్తుంది అల్లుడు గారు, అందుకని తనకి కొంచెం భయం ఉండాలి కదా అని అలా మాట్లాడాను అని అంటూ ఉంటే, మీరు చెప్పింది కూడా నిజమే, మీరు అన్నది కూడా నిజమే. ఇలాంటివి చెప్తూ ఉంటేనే అప్పటికైనా కొంచెం అంజలిలో మార్పు వస్తుందేమో అని అంటూ ఉంటాడు భువనచంద్ర. ఏమనుకోకమ్మా గీతాంజలి, గీతాంజలి మాటలు నువ్వేమీ పట్టించుకోకు. రేపు నీకు నేను నైటీలు తీసుకొస్తాను, కొత్త డ్రెస్సులు తీసుకొస్తాను అని అంటూ ఉంటే, అవసరం లేదు అల్లుడు గారు, నేను మనీష్కి ఫోన్ చేసి చెప్తాను, తనే తీసుకొస్తాడు అని అంటూ ఉంటే, ఇక ఆ మాట విని అప్పుడే సరే అత్తయ్య గారు అని వెళ్ళిపోతాడు. తర్వాత అంజలి ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తున్న అంజలిని, ఏంటంజలి మా అమ్మ ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటుందా అని నువ్వు అనుకుంటున్నావు కదా అని అంటూ ఉంటే, లేదమ్మమ్మ, అమ్మ నా మీద ఇంత కోపాన్ని పెంచుకోవడానికి కారణం నేనే కదా,
నేనెందుకు అలా అనుకుంటాను? అస్సలు కూడా అనుకోవడం లేదు. ఏదో ఒక రోజు నేనే తన కన్న కూతురునన్న విషయం తెలుస్తుంది. తెలిసిన రోజు అప్పుడు అమ్మ నా మీద ఉన్న కోపాన్ని ప్రేమగా మార్చుకుంటుంది. నన్ను హక్కున చేర్చుకుంటుంది అని అంటూ ఉంటుంది అంజలి. ఏదైనా సరే నువ్వు ఓపికతో సహనంతో భరిస్తున్నావమ్మా. నిజంగా దేవుడు నీకెంత ఓపిక ఇచ్చాడు అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక అంజలి అయితే వాళ్ళ అమ్మమ్మని ఇలా అడుగుతూ ఉంటుంది. అమ్మమ్మ, నిన్నొక మాట అడుగుతాను, ఏమీ అనుకో కదా అని అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా అడుగు, చెప్తాను అని రత్నం అనడంతో, ఏం లేదమ్మమ్మ, నన్ను కన్న తండ్రి ఎక్కడున్నాడో, అసలు ఉన్నాడా లేడా అని అడుగుతూ ఉంటుంది అంజలి. అతని గురించి ఏమీ తెలీదమ్మా. కాలేజీలో చదువుకునేటప్పుడు మీ అమ్మ అతన్ని ప్రేమించింది. అది కూడా ఈ ఊర్లో కాదు, వేరే ఊర్లో ఉండి మీ అమ్మ చదువుకునేది. అక్కడ ఆ అబ్బాయిని ప్రేమించి తను సర్వస్వం అర్పించింది. తర్వాత మీ తాతయ్యకి మీ మావయ్యకి తను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసింది. ప్రెగ్నెంట్ అనే విషయం తెలుసుకున్న తర్వాత మీ నాన్నకి మీ అమ్మ విషయం చెప్పింది. మా పెద్దవాళ్ళని ఒప్పించి మనం పెళ్లి చేసుకుందాము, మా పెద్దవాళ్ళని ఒప్పించడానికి నేను ఊరికి వెళ్ళొస్తాను, ఒక వారం రోజుల్లో వచ్చి మీ అమ్మ వాళ్ళని కలుస్తాను అని చెప్పాడట. కానీ వారమైంది, నెలలు గడిచాయి, మీ నాన్న రాలేదు. మీ అమ్మకి నెలలు నిండాయి. చుట్టాల్లో బంధువుల్లో ఈ విషయం ఎవ్వరికీ కూడా తెలీదు. అప్పుడే మీ మామయ్య మళ్ళీ తన చెల్లి భవిష్యత్తుకి ఈ బిడ్డ అడ్డుగా ఉండకూడదని అనాథ శరణాలయంలో నిన్ను చేర్చేసి మీ అమ్మకి చనిపోయావని చెప్పాడు అని నిజాన్ని బయట పెడుతుంది. అంటే మా నాన్న ఇప్పటికీ ఎప్పుడూ కూడా రాలేదా అని అంటూ ఉంటే, లేదమ్మా, అతని గురించి ఎప్పుడూ కూడా వినలేదు, కానీ అతని పేరు మాత్రం రాజకుమార్ అని మాత్రం తెలుసు అంతే అని అంటూ ఉంటే, అవునా, నాన్న పేరు రాజకుమారా, కానీ ఎలా ఉంటారో తెలీదా అని అంటూ ఉంటే, తెలీదమ్మా, మీ అమ్మకి ఒక్కదానికే తెలుసు అని అంటూ ఉంటుంది రత్నం. తర్వాత ఇక మనీష్కి ఫోన్ చేస్తాడు వాళ్ళ నాన్న దుబాయ్ నుంచి. రే మనీష్, నేను చెప్తూ ఉండేవాడిని కదా, నా ఫ్రెండు కుమార్ అని, అతను దుబాయ్ నుంచి ఇప్పుడు హైదరాబాద్ అయితే వస్తున్నాడు బిజినెస్ పని మీద. తను ఉన్నన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటాడు, సరేనా? ఒకరోజు అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా తీసుకువెళ్ళి అతన్ని పరిచయం చెయ్యి అని అంటూ ఉంటే, సరేనా డాడీ అని మనీష్ అయితే అంటాడు. ఇక దుబాయ్ నుంచి వాళ్ళ నాన్న చెప్పిన కుమార్ అయితే ఇండియాకి వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక మనీష్ని చూసి, అసలు నిజంగా శంకర్ చాలా అదృష్టవంతుడు, నీలాంటి తెలివైన కొడుకు ఉన్నందుకు అని అంటూ ఉంటాడు. మీకెంతమంది అంకుల్ పిల్లలు అని అడుగుతూ ఉంటాడు. మనీష్ అయితే అతన్ని, నేను పెళ్లి చేసుకోలేదు బాబు అని అనగానే, అదేంటి అంకుల్, పెళ్లి చేసుకోకపోవడం ఏంటి అని అనగానే, అవును బాబు, అది చాలా పెద్ద కారణం ఉందిలే, నేను పెళ్లి చేసుకోలేదు అని చెప్తూ ఉంటాడు. అలాగే మా తమ్ముడు కూతురుంది, తనని పెంచుకుంటున్నాను, తను కూడా దుబాయ్లోనే ఉంటుంది అని చెప్తూ ఉంటాడు. తరువాత, సరే అంకుల్, మీ పర్సనల్ కాబట్టి నేను చెప్పమని అంతగా మిమ్మల్ని ఫోర్స్ చేయను, మీరేమీ నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు అని మనీష్ అయితే చెప్తాడు. మనీష్ అలా చెప్పిన తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటుంది, రత్నం మనీష్కి ఫోన్ చెయ్యి అని చెప్తూ ఉంటుంది అంజలితో. ఇక అంజలి అయితే రత్నం ఫోన్లో నుంచే మనీష్కి ఫోన్ చేస్తుంది. రే మనీష్, ఏంట్రా ఫోన్ కూడా చేయడం లేదు అని అడుగుతూ ఉంటే, నువ్వు ఇంకా నీ కూతురు దగ్గర ఉన్నాక ఇంకా గొడవేముంది, అత్తయ్య బాగా చూసుకుంటుంది కదా నిన్ను. అవును, అంజలిని ఏమీ అనడం లేదు కదా అత్తయ్య అని అంటూ ఉంటే, మామూలేరా, కానీ అంజలికి నైటీలు డ్రెస్సులు తీసుకురా, ఇక్కడ లేవు అని చెప్తూ ఉంటే, సరే, నేను ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకొస్తున్నాను, అతన్ని తీసుకొని వచ్చేటప్పుడు తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు మనీష్. తరువాత ఇక మనీష్ కూడా ఇలా అతన్ని తీసుకొస్తున్నానని భువనచంద్రకైతే ఫోన్ చేసి చెప్తాడు. చెప్పడంతో అప్పుడే భువనచంద్ర ఇక చెప్తూ ఉంటాడు గీతాంజలితో, గీత, మీ అన్నయ్య ఫ్రెండ్ ఎవరో దుబాయ్ నుంచి ఇక్కడ బిజినెస్ పని మీద హైదరాబాద్ వచ్చాడట, మీ అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడని మనీష్ చెప్పాడు, మీ అన్నయ్య మన ఇంటికి కూడా తీసుకువెళ్ళమని అన్నారంట, కాబట్టి ఈరోజే మనీష్ అతన్ని తీసుకొస్తున్నాడు అని అనగానే, సరే అండి,
ఈరోజు మనం కూడా ఫ్రీగా ఉన్నాం కదా అని అంటూ ఉంటుంది గీతాంజలి. తర్వాత మనీష్ అయితే వస్తాడు. వచ్చిన తర్వాత ఇక మనీష్తో పాటు కుమార్ కూడా కారు దిగుతాడు. తర్వాత ఏదో ఫోన్ వచ్చిందని గీతాంజలి పక్కకి వెళ్ళి ఫోను మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక కుమార్ అయితే లోపలికి వస్తాడు. ముందు భువనచంద్ర లోపలికి రండి అని అంటూ లోపలికి ఆహ్వానిస్తాడు. అలా లోపలికి వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా మా మావయ్య అని అంటూ చెప్తూ మనిషి అయితే పరిచయం చేస్తూ ఉంటాడు. తర్వాత మావయ్య అత్తయ్య ఎక్కడుంది అని అంటూ ఉంటే, మీ అత్తయ్య ఏదో ఫోన్ కాల్ వచ్చిందని పక్కకి వెళ్ళింది, ఇప్పటి వరకు మీ గురించే ఎదురు చూస్తుంది అని అంటూ ఉండగా ఇంతలో అక్కడ గీతాంజలి ఫ్యామిలీ ఫోటో అయితే చూస్తాడు కుమార్. చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక షాక్ అయిపోతూ ఉండగా గీతాంజలి, ఇది గీతాంజలి ఫ్యామిలీయా అని షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో గీతాంజలి వస్తుంది, కుమార్ని చూస్తుంది. ఇక కుమార్ని చూసి గీతాంజలి కూడా షాక్ అయిపోతుంది. ఇక షాక్ అయిపోతూ రాజ్ కుమార్ నువ్వా అని అంటూ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో గీత, ఇతనే మీ అన్నయ్య ఫ్రెండు కుమార్, మీది కుమారేనా ఇంకేమన్నా పేరుందా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక భువనచంద్ర, నాకు పేరుంది, నా పేరు రాజ్ కుమార్ అని చెప్తూ ఉంటాయి. అప్పుడే ఇక ఆ మాట విని ఇక షాక్ అయిపోతూ ఉంటుంది ఇక గీతాంజలి. ఇంతలో టీ తీసుకొని అక్కడికి వస్తుంది అంజలి. టీ తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడే ఇక అంజలి ఇలా అంటూ ఉంటుంది, టీ తీసుకోండి అని అనగానే రాజ్ కుమార్ అంజలిని చూసి ఎమోషనల్ అవుతాడు. ఈ అమ్మాయిని చూస్తుంటే ఏదో దగ్గర సంబంధం అమ్మాయిని చూసినట్టుంది, అసలు ఈ అమ్మాయి నాకు ఎందుకు అలా అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటాడు రాజ్ కుమార్. తర్వాత ఇక భువనచంద్రకి ఫోన్ అయితే వస్తుంది. ఫోన్ రావడంతో తను పక్కకి వెళ్తాడు. మనీష్ ఏమో వాళ్ళ నానమ్మతో మాట్లాడాలని రత్నం గదికి అయితే వస్తాడు. అంజలి కూడా రత్నం గదికి వస్తుంది. రే మనీష్ వచ్చావా, నేను తీసుకురమ్మన్న నైటీలు డ్రెస్సులు తీసుకొచ్చావా అని అడుగుతూ ఉంటే, తీసుకొచ్చాను నానమ్మ, ఇదిగో అంజలి చూడు బాగున్నాయా అని చూపిస్తాడు. చాలా బాగున్నాయి అని అనగానే సరే వెళ్ళి నాకు కొంచెం వాటర్ తీసుకురా అని అంటూ ఉంటే, ఇంతలో ఇక రాజ్ కుమార్ ఎలా ఉన్నావు గీత అని అడుగుతూ ఉంటాడు గీతాంజలిని. నేను బాగానే ఉన్నాను, ఒక మోసగాడు మోసం చేయడంతో ఆ బాధని దిగమింగుకొని జీవితాన్ని ఇక వృధా చేసుకోకూడదని ఒక మంచి వ్యక్తిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నాను అని అంటూ ఉంటే, అది కాదు గీత, ఆ రోజు నేను మోసం చెయ్యాలని అనుకోలేదు, అసలు ఏం జరిగిందంటే అని అంటూ చెప్పబోతూ ఉంటాడు. గతాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను అని అంటూ ఉంటుంది గీతాంజలి. అప్పుడే ఇక వాటర్కి వచ్చిన అంజలి వాళ్ళిద్దరు మాటలు విని షాక్ అయిపోతూ ఉంటుంది. వచ్చింది తన కన్న తండ్రి అనే నిజం తెలుసుకుంటుంది. అప్పుడే ఇక గీతాంజలి, అసలు నువ్వు నన్ను ఎందుకు మోసం చెయ్యాలనుకున్నావు, నా ప్రేమలో నీకేం లోటు కనిపించింది అని గీతాంజలి అడుగుతూ ఉంటుంది. అసలు ఏం జరిగిందంటే అని చెప్పబోతుంటే మళ్ళీ వద్దని అంటుంది. నువ్వు ఎందుకు మోసం చేశావని అడుగుతున్నావు, మళ్ళీ ఎందుకు వద్దంటున్నావో నాకు అర్థం కావడం లేదు. కానీ నేను ఒకటి అడగాలి, ఆ రోజు నేను వెళ్ళేసరికి ప్రెగ్నెంట్వి, మన బిడ్డ అని అంటూ ఉంటే, పుట్టిన తర్వాత మన బిడ్డ నీలాంటి మోసగాడికి బిడ్డనై పుట్టుతున్నందుకు పాపం తెలుసుకుందో ఏంటో చచ్చిపోయింది అని అంటూ ఏడుస్తుంది గీత. ఆ బిడ్డే కనుక ఉండుంటే నేను ఎంతో అల్లారు ముద్దుగా చూసుకునేదాన్ని అని అంటూ బాధపడుతుంది. నువ్వు చేసిన మోసానికి పాపం తగిలి నా బిడ్డ కన్ను మూసింది అని అంటూ ఏడుస్తుంది. అప్పుడు అంజలికి పోయిన పాప కూడా ఎంత ఇష్టమో అని తెలుసుకొని ఇక అంజలి అయితే వాళ్ళ కన్న తండ్రిని చూసుకొని ఇటు గీతాంజలి ప్రేమని చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక భువనచంద్ర అక్కడికి వస్తాడు. గీత ఏంటి ఏమైంది అని అడుగుతూ ఉంటే, ఏం లేదండి, ఆయన తన విషయాలు చెప్తుంటే కొంచెం ఎమోషనల్ అయ్యాను, చాలా కష్టాలు పడి ఈ స్టేజ్కి వచ్చారట అని గీతాంజలి అంటూ ఉంటుంది. ఎప్పుడూ కూడా అందరినీ శాసించే మా గీతకి కన్నీళ్లు తెప్పించారంటే మీరు చాలా గ్రేట్ సార్ అని అంటూ ఉంటాడు గీతాంజలి భర్త.
చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.